హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మన వీడియోలోనే టాపిక్ వచ్చేసి ఫిబ్రవరి 1వ తారీఖున ఇచ్చే పెన్షన్లకు సంబంధించిన మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే ఇప్పుడిప్పుడే మనకి రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. పెన్షనర్లకి సంబంధించి వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక ఏపీలో నెలవారీ పంపిణీ చేసే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లపై ఈసారి మరో కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. ఈసారి ఫిబ్రవరి 1వ తారీఖున పంపిణీ చేయాల్సిన పెన్షన్ల విషయంలో కీలక ఆదేశాలు ఇచ్చింది. సాధారణంగా ఫిబ్రవరి 1వ తారీఖున ఇచ్చే పెన్షన్లను ఒకరోజు ముందుగానే అంటే జనవరి 31నే పంపిణీ చేయాలని నిర్ణయించింది. దీంతో అధికారులు ఆ మేరకు సచివాలయాలకు పెన్షన్ల నగదు మొత్తాన్ని కూడా జనవరి 30వ తారీఖునే పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక రాష్ట్రంలో ఈసారి కూటమి ప్రభుత్వం వార్షిక బడ్జెట్ను ఫిబ్రవరి 1వ తారీఖున అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతుంది. అయితే ఆ రోజు ఆదివారం వచ్చింది. అయినా బడ్జెట్ను ప్రవేశపెట్టేందుకు ఏర్పాట్లు చేస్తుంది. ఇక అదే సమయంలో సచివాలయాల ఉద్యోగులతో ఆదివారం పెన్షన్ల పంపిణీ పని చేయాల్సి ఉంటుంది. అందుకే ఒకరోజు ముందు అంటే జనవరి 31వ తారీఖునే పెన్షన్లను లబ్ధిదారులకు అందించాలని నిర్ణయించడంతో పాటు అధికారులకు ఆదేశాలు పంపుతుంది. ఇక రాష్ట్రంలో ఇప్పటికే పలుసార్లు ఇలా రెగ్యులర్గా ఇచ్చే 1వ తేదీ కంటే ముందే వివిధ కారణాలతో పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు. ఎప్పటికప్పుడు వివిధ కారణాలతో ఇలా చేయాల్సి వస్తుంది. దీంతో లబ్ధిదారుల్లోనూ సంతోషం వ్యక్తమవుతుంది. సాధారణంగా కార్పొరేట్ సంస్థలు ఇలా నెల 1వ తేదీ కంటే ముందే ఉద్యోగులకు జీతాలు జమ చేస్తుంటాయి. కానీ ప్రభుత్వ పథకాలు మాత్రం సకాలంలో ఇస్తే గొప్ప అనే పరిస్థితులు ఉంటాయి. కానీ ఇప్పుడు సంక్షేమ పథకాలను సైతం ముందుగా జరిపి ఇవ్వటంపై వాటిని అందుకుంటున్న కుటుంబాల్లో హర్షం వ్యక్తమవుతుంది.